జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ విజయం ఖాయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ గెలవబోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ కాంగ్రెస్ పై నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 23,000 కొత్త ఓటర్లను నమోదు చేయలేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు మంత్రి వివేక్. కేంద్రంలోని బీజేపీ చేతిలో ఈసీ ఉందని, వారితో బీఆర్ఎస్ కలిసి ఉందన్నారు. కావాలంటే కొత్త ఓట్లపై విచారణ చేయించుకోవచ్చునని అన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ 50,000 మెజార్టీతో గెలవబోతోందని అన్నారు మంత్రి వివేక్. KTR is under deep frustration because any survey you do in Jubilee, all surveys are pointing towards a landslide victory for Congress. In these circumstances, KTR is making unfounded allegations. There is nowhere any new 23,000 new voters have been registered. It's false. Actually, Election Commission is under the control of the central government. When central government is BJP, BRS and BJP are hand in glove in Delhi. Everybody is aware of it. If at all he has any grouse, he will tell his partner to delete all the names. We have no issues. Our Rahul Gandhi has already said there is a vote chori going on. We all support. If any new addition, wrong additions are there, it's very easy. Please ask the Election Commission to delete those votes. We are very confident that we will win by over 50,000 votes. So we don't need to do all this new additions and all. Simply shows how frustrated he was. 10 years in power, he should know how the system works. Unfortunately, KTR never goes into depth of situations. He makes all wild allegations. That's why he is failing. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ ను 50,000 మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు సూచించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి వివేక్. నవీన్ యాదవ్ యూసఫ్గూడలోని మహమ్మద్ హౌస్ గార్డెన్ లో నిర్వహించిన యూసఫ్గూడ డివిజన్ బూత్ స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నవీన్ యాదవ్ ప్రజాపాలనలో ప్రజలకు మేలు చేయాలనే కాంగ్రెస్ భావిస్తోందన్నారు. నవీన్ యాదవ్ గెలవాలని ప్రత్యేక పూజలు చేశారు పాస్టర్స్. ఇక ఈ కార్యక్రమంలో రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంది. క్రిస్టియన్ సోదరులు, నేను మా కాన్స్టిట్యున్సీలో కూడా ఎప్పుడు క్రిస్టియన్స్ అందరూ కూడా మాకే సపోర్ట్ చేసి ఓట్ చేసేది. సో ఇక్కడ కూడా నవీన్ గారు ఇంతకుముందు కూడా చెప్పినారు, సార్ క్రిస్టియన్స్ అందరూ కూడా మన కాన్స్టిట్యున్సీలో వారు ఎప్పుడు కూడా నాతోని నా ఇన్ని ఎలక్షన్స్ కొట్టినప్పుడు అందరూ కూడా నాకే ఓట్ చేసినారని చెప్పి వారు చెప్పినారు. మీ మీద మాకు భరోసా ఉంది. మీరు కూడా అదే ప్రేమతోని మీరందరూ కూడా వచ్చే ఎలక్షన్లో మన నవీన్ బాబు గారిని 50,000 మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరితో కోరుతూ నేను ముగిస్తున్నాను. 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ వస్తుంది, కానీ 2 సంవత్సరాలకి మనకి ఎలక్షన్ వచ్చింది. ఇది దైవ నిర్ణయమే. ఇది ఎందుకు వచ్చింది అనేది మనం చాలా తెలివిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గత 11 సంవత్సరాలు ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉండే. 10 ఏళ్లలో జరిగినట్టు అభివృద్ధి ఏందో మీకు తెలుసు. అక్కడ అభివృద్ధి జరిగిందా, అన్యాయం జరిగిందా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసు. సో ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది మనకి. గతంలో పొరపాటు చేసుకున్నట్టు ఇప్పుడు పొరపాటు చేసుకోకండి. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నప్పుడు ఎలక్షన్ అనేది 5 ఏళ్ళకి వస్తుంది. సరైన నాయకుడు ఉంటే మన ప్రాంత అభివృద్ధి చెందుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఓటును ఖరాబ్ చేసుకొని లాస్ట్ టైం అవకాశం ఇచ్చి మోసపోయినట్టు ఈసారి మోసపోకండి. మీరు ముందు నేను పెరిగిన బిడ్డని, ఈ పాస్టర్స్ అందరూ కూడా పెద్ద మనుషులు, వాళ్ళ ముందు నేను ఎన్నో క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసి కలిసి పని చేసుకున్నాను. సో సమాజానికి నేను ఏదో కాస్తో గొప్ప ఉపయోగపడాలనుకున్నటువంటి వాడిని, నా జీవితమే పాడు చేయాలంటే సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకుల జీవితాలు పాడు చేసే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి ఉంటే, సమాజంలో నిలబడి పబ్లిక్కి అందుబాటులో ఉండి పబ్లిక్కి సపోర్ట్గా ఉండి ప్రజాసేవ కోరుకునే యువకులకు అండగా ఈరోజు మన రేవంత్ అన్న ఉన్నటువంటి విషయం మీరు గుర్తు చేసుకోవాలి. మా పనులు ఎవరైతే చేసి పెడతారో అటువంటి వాళ్ళు స్థానికంగా మాకు ఉంటే కావాలని మీ నిర్ణయం మేరకే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సర్వే చేసి నన్ను గుర్తించినందుకు సంతోషపడుతూ, ఈరోజు మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అన్నకి కృతజ్ఞత భావంగా ఉండాలంటే ఈ ఎలక్షన్ నా ఎలక్షన్ కాదు, ఇది ఈ ఎలక్షన్ మీ అందరి ఎలక్షన్.
మీ కొడుకు ఎలక్షన్, మీ తమ్ముడు ఎలక్షన్, మీ అన్న ఎలక్షన్, అత్యధిక మెజార్టీతో నన్ను కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రేవంత్ అన్న గౌరవం నిలబెట్టిన వాళ్ళం అవుతామని చెప్పి, కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబెట్టిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను నిరసిస్తూ అక్టోబర్ 18న బంద్ నిర్వహిస్తామని అన్నారు బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. బీసీ సంఘాల బంద్కి అన్ని వర్గాల మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు గవ్వల భరత్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక విద్యానగర్లోని బీసీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. బీసీల మాట వినకుండా కోర్టు స్టే ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చినందుకు నిరసనగా రాష్ట్రంలోని బీసీలందరూ తిరగబడ్డారు. ఈ సందర్భంగా ఈ అన్ని బీసీ సంఘాలు, 100 కుల సంఘాలు, 30 బీసీ సంఘాలు అన్నీ కలిపి ఈ నెల 18న జాక్ ఏర్పాటు చేసిందానికి నా నమ్మకం ఉంచి నన్ను చైర్మన్గా చేసినందుకు 18న రాష్ట్ర బంద్ తలపెట్టాము. ఆ బంద్కు మద్దతుగా ఈరోజు హైదరాబాద్లో చాలా చోట్ల బైక్ ర్యాలీ చేసారు. ఇప్పుడు ఇక్కడ బీసీ భవన్ నుంచి ఆడికి అసెంబ్లీ వరకు, ఇదేంటి గన్ పార్క్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఆడికెళ్ళి మళ్ళీ డిస్పర్స్ కావడం జరుగుతుంది. ఎల్బీ నగర్లో, అమీర్పేటలో చాలా చోట్ల కూడా బైక్ ర్యాలీలు తీసి బంద్కు మద్దతుగా తిరుగుతున్నారు. జిల్లాలలో కూడా బైక్ ర్యాలీలు తీస్తున్నారు. ఆ రోజు బంద్ను బ్రహ్మాండంగా జరుపుతారు. ఈ రోజు నుంచి 18 వరకు వరుసగా బైక్ ర్యాలీలు తీసి ఆ రోజు 18 నాడు షాపులు బంద్ చేయాలి, స్కూళ్ళు కాలేజీలు బంద్ చేయాలి, ఒక మెడికల్ షాపులు తప్ప అన్నీ బంద్ చేయాలి, పెట్రోల్ బంకులు కూడా బంద్ చేయాలి, సినిమా థియేటర్లు బంద్ చేయాలని చెప్పి బంద్కు సహకరించాలి. ఎవరేం గొడవలు చేయరు, కానీ మీరు వాలంటీర్గా బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. గొడవలు జరుగుతాయి, పిల్లలు ఆవేశంలో ఉన్నారు, బీసీలు ఆవేశంలో ఉన్నారు, కోఆపరేట్ చేసి బంద్ జరపండి అని చెప్పి నేను విజ్ఞప్తి. తెలంగాణ పునర్నిర్మాణంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయిందని అన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. బీఆర్ఎస్ ఫెయిల్ అయిందనే టీజేఎస్ ఆవిర్భవించిందన్నారు. బీసీ రిజర్వేషన్లకు పార్టీ రాజకీయంగా, న్యాయపరంగా మద్దతు ఉంటుందని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం వెనక్కి తగ్గొద్దని సూచించారు. రిజర్వేషన్ల పరిరక్షణ ఉద్యమానికి పార్టీ తరపున కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు కోదండరాం. సమానత్వానికి మారుపేరు. ఆ ప్రజాస్వామ్యంలో ప్రజలందరి భాగస్వామ్యం ఇనుమడించాలంటే రిజర్వేషన్లు ఉండాలి. పేరుకపోయినటువంటి నిచ్చెన మెట్ల సమాజాన్ని కూలదోసి సమానత్వం పునాదుల మీద ఒక కొత్త సమాజాన్ని నిర్మించటానికే ఈ రిజర్వేషన్ల రూపకల్పన జరిగింది. రిజర్వేషన్లు అనేవి ఆ రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణానికి అవి కీలకం, పునాది లాంటివి. అట్లాంటి రిజర్వేషన్ల మీద తరచూ వివాదం చెలరేగుతూనే ఉంది. ఇది చాలా దురదృష్టకరం. భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశంగా ఎదగాలన్నా, నిలబడాలన్నా ఈ రిజర్వేషన్లు కీలకం. వాటిని అంగీకరించాలి, ఆమోదించాలి, సర్వజనులు అమలుకు పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ప్రభుత్వము ఈ రిజర్వేషన్ల అమలుకు పూనుకోవాలని కూడా మేము ఇవాళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వాటి సాధన కోసము ఒక నిర్దిష్టమైన కార్యాచరణను కూడా నిర్ణయించుకోవటం జరిగింది. పార్టీ ఆధ్వర్యంలోనే ఇవాళ ఒక కమిటీని వేసుకున్నాం. ఈ రిజర్వేషన్ల పరిరక్షణ ఉద్యమాన్ని ఏమాత్రము వెనుకకు తగ్గకుండా నిలబెట్టడం కోసం నిరంతరం ఒక కృషిని కొనసాగించే లక్ష్యంతోనే ఈ కమిటీని ఏర్పాటు చేసినాం. ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారి నేతృత్వంలో ఏర్పడిన ఈ కమిటీ చాలా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ జనసమితి పార్టీ బీసీల హక్కుల పరిరక్షణకు, రిజర్వేషన్ల అమలుకు, 42% రిజర్వేషన్ల అమలు కోసం అది నిరంతరం మార్గనిర్దేశన చేస్తుంటుంది. పార్టీ తీసుకోవాల్సిన కార్యక్రమాలను సూచిస్తూ ఉంటుంది. ఈ ఉద్యమాన్ని ఇతర సంఘాలతో కూడా కలిసి పనిచేస్తూ ఉద్యమాన్ని నిలబెట్టడానికి పూనుకుంటుంది. రాష్ట్రంలో కిడ్నీ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని అంటున్నారు డాక్టర్లు. 5 ఏళ్లలో 3,63,000 కిడ్నీ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం లెక్కల్లో తేలింది. చిన్న వయసులోనే బీపీ, షుగర్ల బారిన పడటమే కిడ్నీ రోగాలకు ప్రధాన కారణమని అంటున్నారు నిమ్స్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు. డయాలసిస్తో రోగుల జీవిత కాలం పెరిగిందని అంటున్న నిమ్స్ నెఫ్రాలజీ హెచ్ఓడి డాక్టర్ శ్రీభూషణ్ రాజుతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్.
రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా ఏ రోగం బారిన ఎక్కువ మంది బాధపడుతున్నటువంటి ఒక సంఖ్యను ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం బయటకు తీసింది. ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారం దేనికి ఎక్కువ అవసరం పడుతుందనే అంశం మీద చూసినప్పుడు ఆరోగ్యశ్రీ కింద కిడ్నీ బాధితులు ఎక్కువ మంది చికిత్స పొందుతున్నట్టు తేలింది. దాంతోపాటు ఈ కిడ్నీ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, అదేవిధంగా దీంతోపాటు అటు ఆర్థో కానీ లేకపోతే కార్డియో కానీ అదేవిధంగా ఇతర రోగాలు కూడా దీని తర్వాత కనిపిస్తున్నాయి. కానీ అత్యధిక మంది ఎక్కువ మంది బాధపడుతున్నటువంటి అంశం కిడ్నీ సమస్యలు. అసలు రోజు రోజుకు ఈ సంఖ్య ఎందుకు పెరుగుతుంది, దీని కారణాలు ఏంటి, అదేవిధంగా కొందరు డయాలిసిస్ పేషెంట్లకు సంబంధించి కూడా ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో ఆ డయాలిసిస్ సెంటర్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశాలకు సంబంధించి నిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి మనకు సీనియర్ డాక్టర్గా ఉన్నటువంటి శ్రీభూషణ్ రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా ఈ అంశంలో మీకంటే ఎక్కువగా చెప్పగలిగేవారు ఎవరున్నారు నేను అనుకుంటే, ఎందుకంటే కిడ్నీ ఈ ఇష్యూస్కి సంబంధించి మొదటి నుంచి కూడా మీరు చాలామందికి అవేర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అనేక సర్జరీస్ కూడా చేసిన ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఎందుకని ఇది కిడ్నీ బాధితులే అధిక సంఖ్యలో అగ్రభాగంలో నిలవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, దానికి రీజన్స్ ఏంటండి? రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఏ జబ్బునైనా చూస్తే ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స తీసుకున్నటువంటి వాటిల్లో ముఖ్యంగా అధికంగా కిడ్నీ జబ్బున్న వాళ్ళు అధికంగా వచ్చారు. దాంట్లో అలాగే డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి చాలా ఎక్కువగా మనము డయాలసిస్ సేవలు అందిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. 100కి దగ్గరగా ఆల్మోస్ట్ ఉన్నటువంటి సెంటర్లు రాష్ట్రంలో ప్రతి నలుమూలల్లో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోనే కాదు, రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి సెంటర్లలో కొత్తగా అనేక మంది పేషెంట్స్ వచ్చి యాడ్ అవుతున్నప్పుడు మనకు కొంచెం భయం కలిగించే విషయం ఏమిటంటే, చాలామంది వస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా కిడ్నీ జబ్బున్న వాళ్ళతో కిటకిటలాడుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులలో సైతం డయాలసిస్ కేవలం ప్రభుత్వంలోనే కాకుండా ప్రైవేట్ సేవల్లో కూడా చాలా అత్యధికంగానే కనపడుతూ ఉన్నాయి. సో ఇలా జరుగుతున్నప్పుడు కిడ్నీ జబ్బులు ఎందుకు పెరుగుతున్నాయి అన్న విషయం ఆలోచిస్తే, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఒకప్పుడు ఒక పెద్దవాళ్ళకి మాత్రమే వచ్చే జబ్బు అనుకునే అవకాశం ఉండింది మనకు. ఒకప్పుడు 50-55 ఏళ్ళు దాటితేనే షుగర్ వస్తుంది, ఒక 60 ఏళ్ళు దాటితే వృద్ధాప్యం వచ్చేది అధిక రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ అని అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు 20-30 ఉన్న వాళ్ళకే వస్తుంది. ఎవరికైతే 20-30లో డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ వస్తే వాళ్ళకు నెక్స్ట్ 5-10 ఏళ్లలో దాదాపుగానే 5-10 ఏళ్ళు దాటకుండానే కొన్ని సందర్భాల్లో వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం తెచ్చుకొని వస్తున్న వాళ్ళు మనకు కనపడుతున్నారు. జన్యుపరమైన నేపథ్యాల్లో కూడా కొంతమందికి ఏదో 50-40లో రావాలనుకున్న వాళ్ళు కూడా 20-30లోనే వచ్చేస్తున్నారు. చాలామందికి దాదాపుగా ఏ కారణం లేకుండానే ఉన్నారు. ఒకప్పుడు ఫలానా కొన్ని ప్రదేశాల్లో కిడ్నీ జబ్బులు అధికంగా ఉంటాయి, ఆ ప్రాంతంలో నీరో గాలో ఏదో బాగలేదు అనుకున్న పరిస్థితి పోయి ఇప్పుడు దేశం మొత్తంలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా కిడ్నీ జబ్బులు పెరుగుతున్నాయి. తదనుగుణంగానే మన రాష్ట్రంలో కూడా కిడ్నీ జబ్బులు బాగా పెరుగుతున్నట్టుగా కనపడుతోంది. ఏది ఓపీ అయినా కిటకిటలాడుతోంది. ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏమిటంటే 20-30-40లో ఉన్న వాళ్ళే అధికంగా వస్తున్నారు, చిన్నపిల్లలతో సహా. చిన్నపిల్లల్లో కూడా మేము ఇంతవరకు ఇంత ఎక్కువగా కిడ్నీ జబ్బులు మేము చూసిన సందర్భాలు లేవు. ఇంతమంది చిన్నపిల్లలు శారీరక అవకరాలతో పిల్లలు పుడుతున్నారు కిడ్నీ పరంగా. అంటే కిడ్నీ చక్కగా పుట్టడం లేదు వాళ్ళకి, పుట్టుకతోనే వాళ్ళకి కొంచెం అవకరాలు పుడుతున్నాయి కిడ్నీలో. అంటే కిడ్నీ ఒకటే ఉండడము, 2 కిడ్నీలు అతుక్కొని పుట్టడము, కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ వచ్చే విధంగా కొన్ని మార్పులు ఉండడము. అలాగే 20-30లో గ్లోమరులర్ డిసీజ్ అంటూ మూత్రంలో ప్రోటీన్ బాగా పోయి జన్యుపరమైన కారణాల చేత పోయేవి వాళ్ళకి సైతం ఒక 15-20 ఏళ్ళు పట్టాలి కిడ్నీ పాడవాలంటే. అలాంటిది ఇప్పుడు 5-10 ఏళ్ళకే పాడైపోతుంది. ఇక మధ్య వయసు వాళ్ళలో షుగరు బీపీలు ఉన్నాయి. పెద్దవాళ్ళలో షుగరు బీపీలతో పాటు మందులు, పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్ మందులు వేసుకోవడము, చీటింబాటికి అవసరం లేకుండా మందులు వేసుకోవడము. ఒకటి డిహైడ్రేషన్ అవుతున్నారు, చాలామంది మంచిలు బాగా తాగటం లేదు. చీటింగ్ మాటికి వాళ్ళు ఇన్ఫెక్షన్స్ తెచ్చుకుంటున్నారు. ఆ ఇన్ఫెక్షన్స్ ప్రభావం కూడా కిడ్నీ మీద పడుతోంది. సో ఉచితంగా ఉన్న డయాలసిస్ కూడా ఒకటి మనకి వాళ్ళకి ఆధారం. ఒకప్పుడు ఆర్థికపరమైన అంశాల చేత మేము డయాలసిస్ చేసుకోలేము, ఇంత పెద్ద మొత్తం మేము తట్టుకోలేము అనుకునే వాళ్ళు భయంతో తీసుకోని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో ఆ శాతం మనకి ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. మనకు ఉచితంగా వస్తుంది డయాలసిస్ కాబట్టి ఆ మందులు కూడా మనం ఉచితంగా ఇవ్వగలుగుతున్నాం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలో. సో కాబట్టి చాలామంది డయాలసిస్ చేసుకోవడానికి అట్టే వెనుకాడటం లేదు. కాబట్టి ఆ విధంగా కూడా మనకి సెంటర్లన్నీ కూడా ఒక్కొక్క సెంటర్ని ఒక 5 మిషన్లతో మొదలు పెడితే ఇప్పుడు సరిపోవటం లేదు. అది 10 మిషన్లు, 12 మిషన్లు, ఇంకా చాలా డిమాండ్స్ వస్తున్నాయి. కొత్త ప్రదేశాలలో మాకు ఇంకా డయాలసిస్ మిషన్స్తో ఉన్నటువంటి సెంటర్లు పెట్టండి అలా అనేసి. సో ఆ విధంగా మనకి చాలా ఎక్కువగా అవ్వడానికి ఈ 2 కూడా ప్రధాన కారణాలు. దీంతో పాటు సార్, ఈ కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ మీరు అన్నట్టు కిడ్నీ పాడైపోయినప్పుడు డయాలసిసే వాళ్ళకు ఒక ఆప్షన్గా ఉన్నప్పుడు డయాలసిస్కి వెళ్తున్నటువంటి పేషెంట్ డయాలసిస్ సెంటర్లో వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా సెంటర్ నిర్వహణలో ఆ డయాలసిస్కి సంబంధించినటువంటి పరికరాలకు సంబంధించి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి నిర్వహణకు సంబంధించి? ఓకే,
నిజమే, నేను చెప్పినట్టుగా మనిషి యొక్క ఆయుర్దాయం డయాలసిస్లో ఉండగా చాలా బాగా పెరుగుతోంది, ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతోంది. మేము సైతం 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం మేము చెప్పిన విషయాల కంటే కూడా మేము చాలా బాగా చెప్పగలుగుతున్నాం పేషెంట్స్ అందరికీ కూడా. మేము చూడగలుగుతున్నాం పేషెంట్స్ అందరినీ కూడా. 100లో ఒకరిద్దరు కూడా బతికే అవకాశం లేని పరిస్థితుల్లోంచి ఇప్పుడు మేము 100లో 90% మంది బతికే అవకాశాన్ని మేము చూడగలుగుతున్నాం మొదటి కొన్నేళ్లలో. తర్వాత డయాలసిస్లో అయితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళ దాకా ఉండగలుగుతామనే ఒక అవగాహన ప్రజల్లోకి వచ్చేసింది. ఒక భరోసా కూడా కలుగుతుంది వాళ్ళలో. కాబట్టి వాళ్ళు చాలామంది డయాలసిస్ ఉత్సాహం చూపించి తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మన బాధ్యత ఏమిటంటే వాళ్ళకు ఒక మంచి అద్భుతమైనటువంటి శాస్త్రీయ దృక్పథంతో కూడినటువంటి ఒక మంచి డయాలసిస్ యొక్క చికిత్సా విధానాన్ని వాళ్ళకి అందించడం. ఇందులో 2 భాగాలు ఉంటాయి. ఒకటి పేషెంట్ తరఫు నుంచి, రెండవది డాక్టర్ లేదా ట్రీట్మెంట్ ఇచ్చే సంస్థ తరఫు నుంచి. పేషెంట్స్ పరంగా వాళ్ళు చాలా మంచిగా ఉండడము, డాక్టర్ని చక్కగా ఫాలో అవ్వడము, ప్రతి 2 లేదా 3 నెలలకి డయాలసిస్లో ఉంటూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటూ మందులు మార్చుకోవడము, ప్లస్ ఇతరత్ర మార్పులు శరీరంలో జరుగుతున్నప్పుడు తదనుగుణంగా ఉన్నటువంటి మందులు మార్చుకుంటూ ఉండడము, ఆహార పద్ధతిలో వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య క్రమశిక్షణలో వాళ్ళు కొన్ని మార్పులు కలిగి ఉండడం అనేది వాళ్ళు తప్పకుండా చేయాలి. అదొకటి. రెండవది, డాక్టర్గా నేను వాళ్ళని రెగ్యులర్గా చూడాల్సి వస్తుంది. ప్రతి 2-3 నెలలకైనా 3-4 నెలలకైనా వాళ్ళు రెగ్యులర్గా వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. మనం వెళ్ళి వాళ్ళని చూడడం అంటూ సాధ్యం కాదు. కాబట్టి పేషెంట్స్ ఎప్పటికీ డాక్టర్తో టచ్లో ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకసారి డయాలసిస్ వచ్చేసిన తర్వాత ఆ డాక్టర్ ఇప్పుడు మందులు రాస్తారు, అవే వాడుతుంటాను, 1-2 సార్లు పోయాను, డాక్టర్ అదే మందులు ఇస్తున్నాడు కాబట్టి నేను పోవాల్సిన అవసరం లేదు, ఆ మిషన్ ఎట్లా కూడా చూస్తుందంటూ అలా భారంగా వాళ్ళు ఒక మిషన్కి అటాచ్ అయిపోయినట్టుగా అనుకుంటూ వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళి డయాలసిస్ చేసుకుంటూ చాలా పెద్ద కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒకేసారి ఉన్నపడంగా వచ్చి చనిపోతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఆ పేషెంట్ని ఒక మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం ప్రభుత్వమైనా సమాజమైనా కొన్ని లక్షలు ఖర్చు పెడుతుంది ఒక్కొక్క పేషెంట్ మీద. సో వాళ్ళు చాలా తొందరగా చనిపోవడం అనేది బాధాకరం. కాబట్టి అలా చేయకూడదు. ఒక జీవితకాలంని పొడిగించుకోవడానికి, మన మనిషి ఆయుర్దాయాన్ని మరింత బాగా పెంచుకోవడానికి ఈ సైన్స్ టెక్నాలజీ మనం వాడుకుంటూ డయాలసిస్ అనే పద్ధతిని ఇంకే చాలా ఏళ్ళు ఉండాలి. వాళ్ళ జీవితంలో వ్యక్తిగతంగా వాళ్ళకి ఏం బాధ్యతలు ఉంటాయి వాటి నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి అర్ధాంతరంగా జీవితాన్ని ఆపేయడం వాళ్ళకి మంచిది కాదు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డయాలసిస్ చేసుకోవడం వల్ల ఇతర రోగాలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే దాని ప్రోటోకాల్ అనేది పాటిస్తారు. కాబట్టి ఇతర కారణాలతో ఏదైనా వస్తే అది డయాలసిస్ సెంటర్ల మీద పెట్టడం అనేది సరికాదు. ఎక్కడ కూడా డయాలసిస్ సెంటర్లో కంటామినేషన్ అనేది జరిగే అవకాశం లేదని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. హెచ్సీఏలో ప్లేయర్ల ఎంపికలో అక్రమాలు జరుగుతున్నాయని అనంతరెడ్డి అనే వ్యక్తి రాచకొండ సిపి సుధీర్ బాబుకి ఫిర్యాదు చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో ప్లేయర్లను సెలెక్ట్ చేసి ఆడిస్తున్నారని ఆరోపించారు. వేరే స్టేట్ వాళ్లను ఇక్కడ ఆడించడంతో తెలంగాణ క్రీడాకారులకు నష్టం జరుగుతుందని అన్నారు. పోలీసులు దర్యాప్తు చేసి సెలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ప్రస్తుతం టాలెంట్ ఉన్నవారు కాకుండా డబ్బులున్నవారు క్రికెట్ ఆడే పరిస్థితి వచ్చిందన్నారు. సెలెక్టర్లు ప్రలోభాలకు లోనవుతున్నారని, ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అనంతరెడ్డి. కెమెరాలు పెట్టారు కానీ మెయిన్ టీంని ఎప్పుడైతే తీస్తారో ప్రాబుల్ టీంలో తీస్తారు. ప్రాబుల్ టీంలో తీసేటప్పుడు కూడా కెమెరాలు పెట్టలేదు, ఏం పెట్టలేదు. అసలు ఎందుకు పెట్టలేదు? కెమెరాలు పెట్టకుండా మ్యాచ్లు ఎట్లా నడిపిస్తున్నారు? రెండోది ఏంటంటే ఇంకొకటి 3-day మ్యాచ్లలో ఒక మ్యాచ్ ఒకరోజు అయిపోయింది. ఒక ఇన్నింగ్ అయిన తర్వాత క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ కూడా ఆ మ్యాచ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకోటి పెట్టరనమాట. దాన్నే కంటిన్యూ చేస్తారు. అది ఇంటర్నేషనల్ క్రికెట్ కానీ లోకల్ క్రికెట్ ఏదైనా కూడా. లాస్ట్ ఇయర్ ఏజ్ ఫ్రాడ్ అని చెప్పేసి పోలీస్ కమిషనర్ దాదాపు 30 మంది పైన వీళ్ళంతా ఏజ్ ఫ్రాడ్ అని చెప్పేసి డిక్లేర్ చేసి మన హెచ్సీఏ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళల్లో ఈసారి దాదాపు అందరూ ఆడారు. ఆడినల్లో కొంతమంది మెయిన్ టీంలలో ఉంటున్నారు స్టేట్ తరఫున అనమాట. 2-3 బర్త్ సర్టిఫికెట్లు ఉండేవాళ్ళు. ఒక పిల్లోడు 2 సార్లు పుట్టాడు కదా, ఎట్లా వస్తుంది బర్త్ సర్టిఫికెట్? ఎవడిస్తాడు వీళ్ళకి? ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? ఏ అకాడమీ సంబంధించిన కోచ్లు ఇవన్నీ మ్యానిపులేట్ చేస్తున్నారు? హెచ్సీఏ వాళ్ళకి తెలియదా ఇవంతా? తెలిసి కూడా వీళ్ళు ఫ్రాడ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. 2 సర్టిఫికెట్లు 3 సర్టిఫికెట్లు, ఒకటి ఇంకో స్టేట్ నుంచి వస్తాడు. సగం మంది ఇప్పుడున్న టీంలో 3-4 వేరే స్టేట్ వాళ్ళు ఆడుతున్నారు. తెలంగాణ వాళ్ళు లేరు ఆడడానికి. ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఇక్కడ పెరిగిన వాళ్ళు, ఇక్కడ చదివిన వాళ్ళు. అంటే మేము డబ్బులు ఇచ్చుకోలేమన్న ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని వేయట్లేదా ఏంటో మాకైతే. హైదరాబాద్ మీర్ చౌక్లో బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదయ్యింది. పంజేషా సమీపంలోని ప్రభుత్వ పాఠశాల నుంచి సాయంత్రం ఇంటికి వెళ్తున్న 11 ఏళ్ల మైనర్ బాలికను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. మీ నాన్నే ఆటో పంపించాడని బాలికను నమ్మించి ఆటోలో కూర్చో అని చెప్పాడు. దీంతో ఆటో ఎక్కిన బాలికను మలక్పేటకు తీసుకెళ్లగా కిందికి దూకింది. గమనించిన స్థానిక ప్రజలు ఆటో డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హ్యూమన్ రైట్ కమిషన్తో పాటు ఇతర విభాగాల పేర్లతో స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్న వాహనదారులపై హెచ్ఆర్సీ సీరియస్ అయింది. ప్రభుత్వ చిహ్నాలు, అడ్వకేట్, ప్రెస్ లాంటి స్టిక్కర్లు అనధికారికంగా చెలామణి అవుతున్న ఘటనపై హెచ్ఆర్సీ సుమోటోగా కేసును తీసుకుంది. ఇలా స్టిక్కర్లు వేసుకోవడం మోటార్ వాహన చట్టం ప్రకారం విరుద్ధమని తెలిపారు హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్. దీనిపై విచారణ చేపట్టి నవంబర్ 24 లోపు నివేదికను ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ, రవాణా శాఖ కమిషనర్, అదేవిధంగా రిజిస్టర్ ఆఫ్ సొసైటీలకు ఆదేశాలు జారీ చేసింది హ్యూమన్ రైట్స్ కమిషన్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రేవ్ పార్టీని భగ్నం చేశారు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు. చంద్రారెడ్డి రిసార్ట్స్లో దాడులు చేశారు. రిసార్ట్స్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినట్లు గుర్తించారు. ఏపీ గుంటూరుకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంపెనీకి చెందిన వ్యక్తులు, వ్యాపార భాగస్వాములు రేవ్ పార్టీని నిర్వహించినట్లు తెలిపారు. పార్టీలో ఫర్టిలైజర్ కంపెనీ యజమాని లిక్కర్తో పాటు అమ్మాయిలతో రేవ్ పార్టీ నిర్వహించినట్లు చెప్పారు. భారీ మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రేవ్ పార్టీని భగ్నం చేశారు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు. చంద్రారెడ్డి రిసార్ట్లో దాడులు చేశారు. రిసార్ట్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినట్లు గుర్తించారు. ఏపీ గుంటూరుకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంపెనీకి చెందిన వ్యక్తులు, వ్యాపార భాగస్వాములు రేవ్ పార్టీని నిర్వహించినట్లు తెలిపారు. పార్టీలో ఫర్టిలైజర్ కంపెనీ యజమాని లిక్కర్తో పాటు అమ్మాయిలతో రేవ్ పార్టీ నిర్వహించినట్లు చెప్పారు. భారీ మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. హైదరాబాద్లోని బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్తిగా డిజిటలైజేషన్ చేయబోతున్నారు. స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి పాస్ అయి సర్టిఫికెట్ తీసుకునే వరకు కూడా పూర్తి సేవలు డిజిటల్ పద్ధతిలోనే మార్చబోతున్నారు. దూర విద్యా కోర్సులకు పెరుగుతున్న డిమాండ్, టెక్నాలజీని అందిపుచ్చుకొని నాణ్యమైన విద్యను అందించేందుకు యూనివర్సిటీలో మార్పులు చేయనున్నారు అధికారులు. అన్ని రంగాల్లో డిజిటలైజేషన్ మార్పులు వస్తున్నాయి. విద్యారంగంలో కూడా కొన్నేళ్లుగా అనేక మార్పులు వస్తున్నాయి. జాతీయ విద్యా విధానం 2020 కూడా డిజిటలైజేషన్ ఎడ్యుకేషన్ వైపు దృష్టి పెట్టాలని సూచించింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా మొట్టమొదటి డిజిటల్ యూనివర్సిటీగా నిలిచేలా ప్రణాళికలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అన్ని విభాగాలను డిజిటలైజేషన్ చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు వీసీ గంటా చక్రపాణి. ప్రపంచంలో డిజిటలైజేషన్ అనేటువంటిది అన్ని రంగాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. అందులో భాగంగా విద్యారంగం కూడా గత కొన్ని రోజులుగా, కొన్నేళ్లుగా అనేక రకాలైనటువంటి మార్పులకు లోనవుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత కొత్త విద్యా చట్టం ఏదైతే ఉందో, జాతీయ విద్యా విధానం 2020 ఎన్ఈపీ అని అంటున్నాం. ఎన్ఈపీ కూడా డిజిటలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైపు దృష్టి సారించాలని ఆ కొత్త విద్యా విధానంలో పేర్కొంది. దీన్ని అందిపుచ్చుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా అన్ని విభాగాలను, అన్ని రంగాలను పూర్తిగా డిజిటైజ్ చేసి మొట్టమొదటి దూర విద్యా విధానంలో మొట్టమొదటి డిజిటల్ యూనివర్సిటీగా నిలబడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నది. దానికి కావాల్సినటువంటి కార్యాచరణను కూడా రూపొందించింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదవాలనుకునే విద్యార్థులకు సేవలు ఆన్లైన్ విధానంలోకి మార్చిపోతోంది. డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ వంటి కోర్సుల అడ్మిషన్లు, ఫీజుల చెల్లింపులు, టీచింగ్, లెర్నింగ్, ఎగ్జామ్స్ను కూడా డిజిటలైజ్కు ప్లాన్ చేస్తున్నారు. విద్యార్థులకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని అన్ని విభాగాల సేవలను మరింత సులభతరం చేసేందుకు ఇంటర్నెట్, ఏఐ లాంటి లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించనున్నారు అధికారులు. ఈ డిజిటలైజేషన్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే కేవలం అడ్మిషన్లు లేదా ఫీజుల చెల్లింపులు లేదా మిగతావి ఇవి మాత్రమే ఆన్లైన్ చేయడం కాకుండా మొత్తం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంతా కూడా, అంటే విద్యాబోధనతో పాటు
విద్యా పరీక్షల విధానం మిగతా అన్నింటినీ కూడా డిజిటల్లోకి తీసుకురావడం అనేటువంటిది ఒకటి. దూర విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఓపెన్ యూనివర్సిటీ సిస్టంలో ఉన్న ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే టీచింగ్ లెర్నింగ్ అనేటువంటిది లేదా క్లాస్ రూమ్ అనేటువంటిది. ఇప్పటివరకు క్లాస్ రూమ్ అనేటువంటిది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తాలూకా కేంద్రాలలో లేకపోతే ప్రధానమైనటువంటి పట్టణాలలో ప్రధానమైనటువంటి కేంద్రాలలో అక్కడ ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలను వాడుకొని అక్కడే క్లాస్ రూమ్లను రూపొందించుకొని ప్రతి ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆయా ప్రాంతాల్లో ఆయా క్లాస్ రూమ్లలో ఆయా స్టడీ సెంటర్స్లలో ఈ క్లాసెస్ నిర్వహిస్తూ వచ్చేది. భవిష్యత్తులో ఇట్లా ఉండకపోవచ్చు. ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు రాష్ట్రంలోని స్టడీ సెంటర్స్లో ఆదివారం రోజు క్లాసులు చెప్పేవారు. రానున్న రోజుల్లో వర్చువల్ క్లాస్ రూమ్స్ తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. కేంద్రం రూసా ఫండ్స్ పీఎం ఉషా పథకం నుంచి కొన్ని నిధులు ఇతర మార్గాల ద్వారా నిధులు సేకరించి వర్చువల్ పద్ధతిలో డిజిటల్ లెర్నింగ్ సెంటర్ తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు అధికారులు. దీంతో దూర విద్యను అభ్యసించే వారికి మరింత ఉపయోగపడుతుందని తెలిపారు వీసీ గంటా చక్రపాణి. ఒకసారి మీకు వర్చువల్ క్లాస్ రూమ్స్ అనేటువంటి వచ్చిన తర్వాత మీ ఇల్లే మీ క్లాస్ రూమ్ అయ్యేటువంటి అవకాశము ఉంటుంది. అంటే అదే పనిగా మీరు ఆదివారం లేదా ఒక ప్రత్యేకమైనటువంటి రోజు క్లాస్ రూమ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం రాకుండా ఉండేటువంటి పరిస్థితులకు ఎక్కువ ఆస్కారం ఉంది. ఆ దిశగా మేము మొట్టమొదటిసారిగా అటువంటి ఆలోచనలో ఒక కొత్త నూతన ఎల్ఎంఎస్ని లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటాం మనం. అటువంటి ఎల్ఎంఎస్ని రూపొందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ఆల్రెడీ మాకు కేంద్ర ప్రభుత్వం రూసా ఫండ్స్ నుంచి ఇప్పుడు పిఎం ఉషా అని అంటున్నారు. పిఎం ఉషా నుంచి కూడా కొంత ఆర్థిక సహాయాన్ని మేము పొందగలిగినాం. దాన్ని బేస్ చేసుకొని దాన్ని ప్రధానంగా వాడుకొని ఇంకొంత మేము మిగతా రిసోర్సెస్ని కూడా మొబిలైజ్ చేసుకొని ఒక టోటల్ వర్చువల్ లెర్నింగ్ సెంటర్ని దాన్ని మేము డిజిటల్ లెర్నింగ్ సెంటర్ అని అనబోతున్నాం. 44 ఏళ్లుగా దూర విద్యలో వివిధ కోర్సులో చేరిన విద్యార్థులకు మెటీరియల్ను అందిస్తోంది యూనివర్సిటీ. ఈ బుక్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల చేత తయారు చేయించడంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు కూడా ఉపయోగిస్తుంటారు. అయితే రానున్న రోజుల్లో ప్రతి కోర్స్ మెటీరియల్ ను డిజిటలైజేషన్ చేయబోతున్నారు. పీడీఎఫ్ తో పాటు ఈ బుక్స్ ఆడియో నోట్స్ రూపంలో తయారు చేస్తామంటున్నారు అధికారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ గత 44 సంవత్సరాలుగా అంటే 1982లో దీని ప్రారంభం జరిగినప్పటి నుంచి కోర్స్ మెటీరియల్ డెవలప్మెంట్ అనేది ఒక సీరియస్ కైండ్ ఆఫ్ అఫైర్ లాగా తీసుకున్నది. అంటే ప్రతి పాఠ్యాంశాన్ని అత్యంత నైపుణ్యం కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి అధ్యాపకులతోటి సీనియర్ ప్రొఫెసర్లతోటి పాఠాలు రాయించి వాటన్నిటిని సంకలనపరిచి విద్యార్థులకు అందించేటువంటి పద్ధతి మా దగ్గర 44 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తున్నది. ఒక రకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ మెటీరియల్ అంటాం కదా, స్టడీ మెటీరియల్కి విపరీతమైనటువంటి డిమాండు, అదేవిధంగా చాలా మంచి క్రెడిబిలిటీ ఉన్నటువంటి అనుభవం చాలామందికి తెలుసు. ముఖ్యంగా పోటీ పరీక్షలు చదివే వాళ్ళు కూడా దీన్ని ప్రత్యేకంగా తీసుకుంటారు. విద్యార్థులకు డిజిటల్ డేటాతో బుక్స్, ఫీజు రియంబర్స్, ఆన్లైన్ క్లాసులు, ఎగ్జామ్స్ నిర్వహిస్తామంటున్నారు యూనివర్సిటీ అధికారులు. 1 స్టూడెంట్ 1 ఐడి తీసుకొచ్చేందుకు ఒకే ఆధార్, ఒకే మొబైల్ నెంబర్తో లింకప్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. ఐడి కార్డు నుంచి పాస్ అయిన కన్సాలిడేట్ మెమో వరకు 60,000 మందికి డిక్లేర్ చేసి 70 మందికి స్వయంగా సర్టిఫికేట్ ఇచ్చారు. 5 సంవత్సరాల్లో పూర్తిగా మార్పులు చేయబోతున్నామని తెలిపారు అధికారులు. 1 నేషన్ 1 స్టూడెంట్ 1 ఐడి ఇట్లాంటివి చాలా వింటున్నాం మనం. ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా 1 స్టూడెంట్ 1 ఐడి అనేటువంటిది, అంటే ఒక స్టూడెంట్ ఎంటర్ అయినప్పటి నుంచి ఆయన ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోయే వరకు, తర్వాత సర్టిఫికేట్లు తీసుకునే వరకు కూడా ఒకటే నంబర్తో, ఒకటే యాక్సిస్తో, ఒకటే మొబైల్తో, ఒకటే ఆధార్తో, పూర్తిగా ఒకటే డిజిటల్ ఎంట్రీ పాస్తో చివరికి పాస్ అయ్యి సర్టిఫికేట్లు తీసుకునేంత వరకు వాడుకోవాలనేటువంటి ఆలోచన. ఈవెన్ సర్టిఫికేట్లను కూడా డిజిటల్ సర్టిఫికేషన్కి ఆల్రెడీ డిజిటల్ వాల్యుయేషన్ ఉంది. కానీ తర్వాత ఏమవుతుంది, డిజిటల్ వాల్యుయేషన్ తర్వాత వీళ్ళన్ని ఫిజికల్ సర్టిఫికేట్లు తీసుకొని మళ్ళీ కన్సాలిడేటెడ్ సర్టిఫికేట్ తీసుకునే వ్యవస్థ ఉన్నది. అట్లా కాకుండా జస్ట్ ఒక పాస్ ఇచ్చేసి వాళ్ళే డౌన్లోడ్ చేసుకునేటువంటి పద్ధతిలో, అంటే ఐడి కార్డు నుంచి మొదలుపెట్టి పాస్ అయ్యి బయటకు వచ్చి కన్సాలిడేటెడ్ సర్టిఫికేట్స్ దాకా లేదా డిగ్రీ సర్టిఫికేట్ దాకా కూడా టోటల్ డిజిటైజ్ చేసేటువంటి ఆలోచన రెండవ అంశంగా ఉన్నది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో దూర విద్యను అభ్యసించే వారికి డిజిటల్ క్లాసులు ఉపయోగపడతాయంటున్నారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో మార్పు తీసుకొస్తుందన్నారు. న్యూ టెక్నాలజీతో మెరుగైన సేవలను అందిస్తామన్నారు అధికారులు.
హైదరాబాద్లోని బిర్లా ప్లానిటోరియంలోని ప్రతి గ్యాలరీ అద్భుతమని అంటున్నారు సందర్శకులు. ఈ ప్లానిటోరియంకి వస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చునని అంటున్నారు. పిల్లలకు, విద్యార్థులు, పెద్దలు కూడా సైన్స్ పై చాలా సమాచారం చూస్తూ తెలుసుకోవచ్చునని అన్నారు బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ మృత్యుంజయ రెడ్డి. హైదరాబాద్ బిర్లా సైన్స్ మ్యూజియంలో సింగరేణి పెవిలియన్ను ఆ సంస్థ సీఎండీ బలరాం, బిర్లా సైన్స్ సెంటర్ చైర్పర్సన్ నిర్మలా బిర్లా ప్రారంభించారు. సింగరేణి మేడిపల్లిలోని ఓపెన్ కాస్ట్ గనిలో 110 లక్షల సంవత్సరాల నాటి స్టెగోడాన్ రకం ఏనుగు దంతాలు, దవడ ఎముకలు లభించాయని తెలిపారు. డైనోసార్ యుగానికి చెందిన శిలాజ కలప కూడా దొరికిందన్నారు. ఈ అవశేషాలను హైదరాబాద్లోని బిర్లా సైన్స్ మ్యూజియంలో సందర్శకులు చూసే విధంగా ప్రదర్శనకు ఉంచారు. ఈ ఏనుగులు గోదావరి పరివాహక ప్రాంతాల్లో సంచరించి 6000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన స్టెగోడాన్ జాతికి చెందినవని సైంటిస్టులు నిర్ధారించారని తెలిపారు సింగరేణి సీఎండీ బలరాం. ప్రజల్లో, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడంలో బిర్లా సైన్స్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తోందని అభినందించారు సీఎండీ బలరాం. స్టెగోడాన్ ఏనుగులు 110 లక్షల సంవత్సరాల క్రితం వరకు జీవించి ఉన్నట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయన్నారు జీపీ బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ మృత్యుంజయ రెడ్డి. అవి 13 అడుగుల ఎత్తు, 12 నుంచి 13 టన్నుల బరువు, 10 నుంచి 12 అడుగుల పొడవైన దంతాలతో గంభీరంగా ఉండేవని తెలిపారు. దక్షిణ, తూర్పు ఆసియా, ఆఫ్రికా నుంచి దక్షిణ అమెరికా వరకు వివిధ ఖండాలలో ఈ ఏనుగులు నివసించేవన్నారు జీపీ బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ మృత్యుంజయ రెడ్డి. ఫాసిలైజ్డ్ టస్క్స్ శ్రీ ఎన్ బలరాం గారు ఐఆర్ఎస్ సింగరేణి కాలేజ్ సిఎండి గారితో ఆవిష్కరించబడింది. ఇది మనకు మేడపల్లి రామగుండం కోల్ ఫీల్డ్లో దొరికింది. 2021 సంవత్సరంలో కోల్ దవ్వుతున్నప్పుడు అక్కడ కనపడ్డది. దాన్ని తీసుకొచ్చి ఆ పీసులన్నీ తీసుకొచ్చి దాన్ని జాగ్రత్తగా సైంటిస్టులతో కన్సల్ట్ అయ్యి మళ్ళీ వాటిని అతికించడం జరిగింది. ఈ అతికించిన ఎలిఫెంట్లు ఇక్కడ బిర్లా సైన్స్ సెంటర్లో పెడితే 6 లక్షల మంది ఎవ్రీ ఇయర్ చూస్తారనే ఉద్దేశంతో బలరాం గారు సిఎండి గారు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దాన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. దీని హైట్ దాదాపు 12 అడుగులు ఉంటుంది. దీని ఎలిఫెంట్ టస్క్ 10 అడుగుల వరకు వస్తుంది. 10 టన్నులు 12 టన్నులు వెయిట్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న టస్కులు దాదాపు 7 అడుగుల పొడవు ఉన్నాయి. ఇవి ఇంకా 10 అడుగుల వరకు కూడా పోతాయి, 10-12 అడుగుల వరకు. రామగుండం మేడిపల్లి సింగరేణి కాలరీస్లోని ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకాల్లో స్టెగోడాన్ ఏనుగుల దంతాల శిలాజాలను 2021-23 మధ్యకాలంలో కనుగొన్నారు శాస్త్రవేత్తలు. వీటిని అందరూ చూడాలనే ఉద్దేశంతో బిర్లా సైన్స్ సెంటర్లోని డైనోసార్ శిలాజ ఉన్న గ్యాలరీలో సింగరేణి పెవిలియన్ పేరుతో ప్రదర్శనకు ఉంచారు సింగరేణి శాస్త్రవేత్తలు. ఈ గ్యాలరీకి ప్రజల నుంచి ఆదరణ వస్తోందన్నారు నిర్వాహకులు. డైనోసార్ చూసినా ఏది చూసినా కూడా ఏమవుతుందంటే పిల్లలకు ఇటువంటివి కంప్లీట్గా ఒరిజినల్ 90% ఒరిజినల్ అనేది ఎక్కడా దొరకదు. ఇంతవరకు ఇక్కడికి వచ్చిన పిల్లలు ఎవరైనా కూడా మిగతా నేను ఎంత ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళు చూడంగానే దీన్ని వావ్ అంటారు. అంటే ఏమవుతుందంటే ఒక రకమైన ఒక ఎనర్జీ డెవలప్ అయిపోతారు వాళ్ళు చూడంగానే. అరే ఇంత మంచి అవశేషాలను ఇక్కడ పెట్టారు, ఇది బాగుంది అని దాని గురించి చదువుకోవడము, డైనోసార్ ఎగ్గు చూడడము. అమనైట్ అని ఒకటి ఉంది, అంటే స్నేల్ లాగా పెద్దది, పాతకాలం జియోలాజికల్ ఏజ్. ఇవి తిరుచి నుంచి తీసుకొచ్చాము, అది కూడా కలెక్షన్ను. అటువంటివి ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసుకొని వాళ్ళు కొంత దీని మీద జిజ్ఞాస పెంచుకుంటారు, దాని మీద ఆలోచనలు పెరుగుతూ ఉంటుంది. 200 మిలియన్ సంవత్సరాల క్రితం 100 అడుగుల ఎత్తు పెరిగిన మహావృక్షం శిలాజాలను కూడా ప్రదర్శనలో బిర్లా ప్లానిటోరియం నిర్వాహకులు భూకంపంతో కూలిపోయి, వరదల్లో కొట్టుకుపోయి, నదీ తీరంలో మట్టి, ఇసుకలో దొరికిన వాటిని ప్రదర్శనకు ఉంచారు. 75,000 సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో బద్దలై 2500 నుంచి 2800 క్యూబిక్ కిలోమీటర్ల వరకు వెదజల్లిన మౌంట్ టంబోరో అగ్నిపర్వతం బూడిదను ప్రదర్శనకు ఉంచారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ గ్యాలరీలను చూడడానికి ఎక్కువ మంది సందర్శకులు వస్తున్నారని తెలిపారు నిర్వాహకులు. రానున్న రోజుల్లో ఇలాంటివి మరిన్ని తీసుకొచ్చి నగరవాసులకు పరిచయం చేస్తామన్నారు మృత్యుంజయ రెడ్డి.
సైన్యంలో వివిధ విభాగాల్లో కాంట్రాక్టు పనులు ఉన్నాయని అమాయకులకు మస్కా కొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఏపీకే ఫైల్స్ను బాధితుల కంప్యూటర్, సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేయించి బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము స్వాహా చేస్తున్నారు. ఆర్మీ ఆఫీసర్లు రిటైర్ అయ్యాక ఫినాన్షియల్ మార్కెట్లు వారికి చాలా కొత్తగా ఉంటాయి. మోసగాళ్లు ఆ పాయింట్నే క్యాష్ చేసుకుంటున్నారు. అందుకే మోసగాళ్లు వారిని టార్గెట్ చేస్తున్నారు. ఈ మోసగాళ్లంతా కూడా స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ఏపీకే ఫైల్స్, అదేవిధంగా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి ఫైల్ పేరుతో జనాలను నిండా ముంచేస్తున్నారు. ఇలాంటి వాటికి మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన సైబర్ నేరగాళ్లు ఏ ఒక్క ఛాన్స్ని కూడా వదలడం లేదు. హైదరాబాద్ బాగంబర్పేటకు చెందిన ప్యాకింగ్ కంపెనీ యజమానికి ఫోన్ చేసి దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించారు. 10,000 అట్టపెట్టెలు కావాలని కోరారు. ఇన్వాయిస్ కావాలని మెయిల్ ఐడి పంపారు. మరుసటి రోజు అకౌంట్స్ మేనేజర్ నంటూ ఫోన్ చేసిన వ్యక్తి డిఫెన్స్ ఫండ్ 10 లక్షలు చెల్లించాలన్నారు. దశల వారీగా 2,50,000 కొట్టేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉంటున్న పూజారికి సికింద్రాబాద్ మిలిటరీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లు ఫోన్ వచ్చింది. తమ కల్నల్ ఆరోగ్యం బాగాలేదని 21 మంది పండితులతో 11 రోజులు పూజలు చేయించాలంటూ నమ్మకం కలిగించాడు కేటుగాడు. అడ్వాన్స్గా 3 లక్షలు చెల్లిస్తామని హామీ ఇచ్చాడు. కొంతసేపటి తర్వాత మరో ఫోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ చేశాడు. అతడి అడ్వాన్స్ సొమ్ము పంపుతామంటూ మాయమాటలు చెబుతూ 6 లక్షలు తన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లోని సైనిక విభాగాలను మాయగాళ్లు అనువుగా ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియా, వెబ్సైట్ల ద్వారా వ్యాపారులు, కుటీర పరిశ్రమల నిర్వాహకులు, కాంట్రాక్టర్ల ఫోన్ నెంబర్లు సేకరిస్తారు. వారి వాట్సాప్ నెంబర్లకు ఫోన్ చేసి లింకులు పంపుతారు. స్పందించిన వారితో తాము కాంట్రాక్టర్ల కోసం వెతుకుతున్నామని, టెండర్ల ప్రక్రియ లేకుండానే వెంటనే పనులు దక్కించుకునే వెసులుబాటు ఉందని నమ్మకం కలిగిస్తారు. నగదు చెల్లింపు జరపాలంటే అవతలి వారి బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత సమాచారం ధృవీకరించుకోవాలనే నిబంధన ఉందంటూ బురిడి కొట్టిస్తారు. ఎనీ డెస్క్, ఏపీకే ఫైల్ పంపి వారి సెల్ ఫోన్లను హ్యాక్ చేస్తారు. ట్రాఫిక్ చలానా పేరుతో ఓ రిటైర్డ్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ను బురిడి కొట్టించి 1 లక్షకు పైగా నగదు కాజేశారు. హైదరాబాద్కు చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారికి వాట్సాప్కు ఓ సందేశం వచ్చింది. ఆయన కారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిందని, దీనికి 1000 రూపాయల జరిమానా చెల్లించాలని ఆ మెసేజ్లో పేర్కొన్నారు. చెల్లింపు కోసం ఒక ఏపీకే ఫైల్ను కూడా పంపించారు. అది నిజమేనని భావించిన ఆ మాజీ అధికారి ఆ ఫైల్ను తన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నారు. ఆయన ఫైల్ ఇన్స్టాల్ చేసిన కొద్ది క్షణాల్లోనే అసలు మోసం బయటపడింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి 2 వేర్వేరు లావాదేవీల్లో 1,20,000 డెబిట్ అయినట్లు ఫోన్కు మెసేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు, మొబైల్ యాప్లను తమ ఆధీనంలోకి తీసుకొని నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఖాతాల్లోని సొమ్మంతా తమ ఏజెంట్ల ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. ఆ డబ్బంతా రీఫండ్ చేస్తామంటూ మభ్యపెట్టి ముఖం చాటేస్తున్నారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే సమాచారాన్ని పూర్తిగా నిర్ధారించుకోకుండా నగదు చెల్లింపులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతోంది. నగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. బల్దియా చేపడుతున్న మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, రోడ్డు విస్తరణ పనులతో ఇన్ఫ్రా కంపెనీలు, బిల్డర్లు, డెవలపర్లు గ్రేటర్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. 2 ఏళ్లుగా రియల్ బూమ్ పెరుగుతూ బిల్డింగ్ పర్మిషన్స్ పెరిగాయని తెలిపారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. నగరంలో బిల్డింగ్ పర్మిషన్లు భారీగా పెరిగాయని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు. గ్రేటర్ పరిధిలో 6 నెలల్లో 4,389 భవన నిర్మాణ అనుమతులు జారీ చేశామన్నారు. వీటిలో ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్లు 194, ఇన్స్టాంట్ అప్రూవల్స్ 3,240, సింగిల్ విండో ద్వారా 955 పర్మిషన్లు ఇచ్చామని తెలిపారు.
వీటితో పాటు 1000కి పైగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లను జారీ చేశామన్నారు. వీటిలో ఇన్స్టాంట్ అప్రూవల్ 161, సింగిల్ విండో ద్వారా 847 సర్టిఫికేట్లు జారీ చేశామని తెలిపారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4389 బిల్డింగ్ పర్మిషన్లు, 1000కి పైగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ల ద్వారా జీహెచ్ఎంసీకి 760 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు అధికారులు. గతేడాది ఆగస్టు వరకు 400 కోట్ల ఆదాయం రాగా ఈసారి డబుల్ అయిందని తెలిపారు. దీంతో గతంలో కంటే ఈసారి సిటీలో రియల్ బూమ్ పెరిగిందన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. శేర్లింగంపల్లి, ఎల్బీనగర్, కూకట్పల్లి జోన్లలో ఎక్కువగా బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చామన్నారు అధికారులు. పర్మిషన్ల జారీ కూడా వేగవంతం చేశామని తెలిపారు. గతంలో ఉన్న టీజీ బీపా స్థానంలో బిల్ట్ నౌ కొత్త సాఫ్ట్వేర్ తీసుకురావడంతో హై రైజ్ బిల్డింగ్స్ కు 5 నిమిషాల్లోనే ప్రాసెస్ చేసి స్క్రూట్నీని చేస్తున్నామన్నారు. దరఖాస్తులు అప్లోడ్ చేసే సమయం వారాల నుంచి గంటలకు తగ్గిందని తెలిపారు అధికారులు. శేర్లింగంపల్లి జోన్లో రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ బిల్డింగ్స్ అనుమతుల కోసం ఎక్కువ మంది అప్లై చేసుకున్నారని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు. రీసెంట్ గా టీజీఐఐసీ వేలంలో రాయదుర్గంలో రికార్డు స్థాయిలో ధర పలికింది. ఎకరానికి 177 కోట్లు పెట్టి ఎంఎస్ఎన్ రియల్ ఎస్టేట్ సంస్థ దక్కించుకుంది. అయితే సిటీలో రియల్ ఎస్టేట్ భూమి పెరిగిందే కానీ తగ్గలేదంటున్నారు అధికారులు. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో అనుకున్న దానికన్నా ఎక్కువ పర్మిషన్లు ఇవ్వడంతో భారీ ఆదాయం వచ్చిందన్నారు బల్దియా అధికారులు. సెకండ్ హాఫ్లో ఇంతకన్నా ఎక్కువగా ఇన్కమ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఎలక్షన్ కోడ్తో జూబ్లీహిల్స్ లో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 88 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. 255 లీటర్ల లిక్కర్, 77,000 రూపాయల విలువైన గిఫ్ట్లను పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై 48 కేసులు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహనాలు డ్రైవ్ చేస్తూ ఫోన్లు మాట్లాడవద్దని హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ప్రత్యేక టీమ్స్తో చెకింగ్ చేశారు పోలీసులు. జనవరి నుంచి ఇప్పటి వరకు 82,900 కేసులు నమోదయ్యాయి. వాహనదారులు ఫోన్లు మాట్లాడుతూ వెహికల్స్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్ సేఫ్టీ డ్రైవ్ నిర్వహించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇప్పటి వరకు 15,508 గుంతలను పూడ్చామని అన్నారు. నగర వ్యాప్తంగా 17,711 గుంతలు గుర్తించిన అధికారులు రాత్రిపూట రోడ్ల మరమ్మతులు పనులు చేస్తున్నారు. వర్షాలు తగ్గడంతో రోడ్ల మరమ్మతులు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. ఇక మరో 5 రోజుల్లో నగర రోడ్లపై ఉన్న గుంతలన్నీ కూడా మొత్తం పూడుస్తామని అన్నారు. క్యాచ్ పిట్ రిపేర్లు, అదేవిధంగా కవర్ రీప్లేస్మెంట్లు, సెంట్రల్ మీడియన్ మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు.